అంటే ముందు ఉంటా పేరెంట్ మొత్తాలు కూడా పెళ్లి కూతురు మొత్తాలు చేసారనుకో తీసుకొచ్చాడు అమ్మ తీసుకొచ్చాడు పిల్లలు అంటారు. ఈ లోపల పేరెంట్ ఎలా ఉంటారండి? సిగ్గుపోలు చీర సిగ్గుతలతో ఉంటారు. సిగ్గుపోలు చీర సిగ్గుతలతో ఉంటారు. చేత ఏం చేస్తారంటే పిల్లలు తయారు చేయకుండా ముందు పేరెంట్ తయారవి అప్పుడు పిల్లలు తయారు చేస్తారు. చేస్తారు ఆయన మంగాదేవులు మొత్తాలు చూస్తున్నాడు. ఎల మీద ఎవరిని కూడా మొత్తాలు చేయలేదు. గొప్పగా మంగాదేవులు మొత్తాలు చూస్తున్నారు. ఎలాగంటే పాపిడి తీసుకుంటేదో మేలు జల్లే సారుతుందేదా పై ముచ్చాలు మేళా కళ్ళు మీద పోస్తారు మేళా తల్లికి జాగాలు మేళా మేళా మళ్ళీ మొగ్గ పేర మేళా మంగ కట్టిన మేళా అందాల కప్పాల తొమ్మేతో రైతు తొడిగిందండి తొమ్మేదా అంటే మంగాదేవుని అంత గొప్పగా అంటే నాయన ఈ లోపల మీ మామయ్య ఆహారం జరుపుతూ 7 గుంచాలు మేము ఉరుపుడు కొట్టించి ఒకరేసి 7 జల్లీళ్ళని కట్టేసేవాళ్ళు ఈ సైన్యములు కదా ఇక్కడ ముస్తాబైందని కౌరు చేస్తారు. ఈ లోపల కూడా ఉన్న సిరుగుతున్నట్టున్నారు. ఏమంటున్నారా మహా ఎన్నాళ్ళ దాకానో ఆడిందే తమ్మ పాడిందే పాట నువ్వు నలుగురిలోకి వెళ్ళబోతున్నావు. ఎత్తెత్తి అడుగులు అవసరాన తల్లి అందంగా నడవాలి. నలుగురిలో నువ్వు నడుపుతుంటే అమ్మా నీ చేతులు గాజులు గడవాడమ్మా నల్లెత్తి పయ్యోపు నువ్వు చూడబోకమ్మా అలాగంటే ఇక్కడ ముస్తాబైందని అక్కడ కౌలు చేశారు. అలాగని కూడా ఉన్నారు సిరికొత్తలు అన్నారు. ఇక్కడ ముస్తాబైందని అక్కడ కౌలు చేసినప్పటికీ నాగేనా అప్పుడు మీ మామగారు అదే గారు ఇస్తున్నట ఏమంటున్నాడా అమ్మానూరవమ్మ కొమ్మానూరవే మావిడి సిగురు లేక కవ్వాయిలుగా అమ్మానూరవమ్మ కొమ్మానూరవే లేతామావిడి సిగురు లేక లేతామావిడి సిగురు లేక కవ్వాయిలుగా పోయిన ముచ్చంబా ఈదులవాయిలుగా లేతామావిడి సిగురు లేక పోయిన ముచ్చంబో గోడలో ముచ్చంబా గొడుగు పువ్వు సాయ రామమ్మ నా తల్లి బిమొక్క సారి ముచ్చంబు రామమ్మ నా తల్లి నీ బావాల గురు నేను చూడ వచ్చారు సిక్కిందుకు నా తల్లి సలకా పలుకులు మంగా నీ బావాల గురు నేను చూడ వచ్చారు సిక్కా నా తల్లి చిన్న
మంగాదేవి ఒక సంతానం పెళ్లి అవుతున్నాను ఎన్ని కారణాలు ఆయన ఎలాగా బాబలో పరమను ఉమ్మితే ఇటు మాదిరిగా కళ్ళు ఉమ్ముతాయో అట్టే మాదిరిగా కళ్ళు అంటే మరదలకు మనకం చేసే బాగాడు అనమాట. మంగాదేవి కన్నా సిగ్గు లేకపోతే మాకు సిగ్గు లేదా అని ఏడునో గడి పక్కకు పెట్టుకున్నామండి మొక్కలు ఈ లోపల అనపక్కన వేశాడు. ఏమంటున్నాడా చూడరాసిన నన్ను చూడరా మంగాదేవి అందాలో కలవారేకుల్లాగా కళ్ళు కలవేరా పండ పండులాగా ఉన్నాయి నువ్వు నువ్వు తాళా బంగారా నెల మీద సాయా మంగ తల పట్టు నెల మీద సాయా మంగ తల పట్టు పాయి చేసించుకును బంగారు మరి బొమ్మ మన అమ్మాయి అరుగురు కోడలాకన్నాని హరియా సక్కన మంగ నీ పెద్దన్న గారు పైకి లేచి ఒరే ఎర్రగా పొరగా ఉంటే కొరుకుని తింటావా తమ్ముడు ఏమైనా కొరుకు తింటాడా పుట్టింటి ఆడపడి చిల్లత్తంటే ముందు వస్తుందంటే అది మంచి అవుతుందా చూడాలి వచ్చిన మంగాయని చూడాలి గడపని చూడాలి గుడ్డుదో అన్నారంట ఆనాడు. అప్పుడు ఆంధ్ర అలా సిక్కి గోరు పట్టుకుని గోరుపడి మీద నడిపిస్తున్నారు. ఆయన అయ్యో నడిపించి చూసారు నాటి మంగేనండి అయ్యో వరికాలు తమారా పట్టమున్నారండు అరికాలు తామర పత్రం ఉడిపిడి మీద ముద్దలా ఏర్పడ్డాదండి. నాయన అయ్యో పలికించి చూసారు పట్టాదండి అయ్యో పళ్ళుని పసేరి తెలుసుకున్నాదండి అంటే ఇంటిగా తిని కూడా దంత మట్టట్టుంటే బంగారు ఇంటికాడ తిని కూడా దరిద్ర కొట్టుడు అయితే బంగారం ఒట్టిగా తాకట్టు ఇట్టామనుకో ఇంకా తాకట్టు ఒకటి కింద అలాగైపోతుంది ఇంక ఇంటికి రాదు ఇంకా నాయన ఇంటికాడ తిని కూడా అదుపు మొదలవుతే మట్టట్టుంటే బంగారం వద్దు కూడా నీ ఇంటికాడ తిని కూడా అదుపు మంతులు నీ కలిసి వచ్చుకుంటారు. నాయన పళ్ళున్నప్పుడు సేరు దేవుకున్నారు నాయన అది కాకుండా పలికించి సేరు పక్క తినండి పల్లి మొక్క తీరు మొక్క పలావస పల్లి మొక్కలు తీరు పలవరస ఇగు దిగు లేకుండా ఉందంట. నెత్తి మీద తిరగటం ఉంది తిరగటం మీద శిరోరత్నం ఉంది శిరోరత్నం గిర్రమని ఇవన్నీ మీ పెద్ద గారు గుండెలు ఇస్తారు. అదే సింగ దగ్గర ఉంటే అక్కడ పాడి పట్టా తాపంచుకుంటూ మామయ్య మీ బాలమంగాదేవి కానీ మా తమ్ముడికి ఏంటి మీరు మాకు చాలా దగ్గరండి దగ్గర కట్నం కట్నం ఏంటి కట్నం ఇంటి దగ్గర కట్నం అంటారు దగ్గర ముందు అడగాలి మామగారు దూరపల్లి అడగకపోవడం పర్లేదు దగ్గర ముందు అడగాలి. అప్పుడు అందరు ప్రారంభించారు ఏనాడు సంబంధం కలుసుకుంటుంది ఇవ్వకపోతే ఎట్నప్ప ముడుగళ్ళప్పని వస్తున్నాడు ఏమంటున్నాడా అయ్యో పెళ్లిగా ఉన్నాడు పెళ్లి లక్షలు కట్నం ఇస్తాను
నెట్టకే సోనేను పరిచమిస్తానయ్యా అందంగా పెళ్ళికు సంచోతాను అందంగా పెళ్ళికు చదివిస్తాను 6,000 కట్నం 6,000 ఇస్తాను 9,000 కట్నం 9,000 ఇస్తాను 10 కట్నం 10,000 ఇస్తాను ఉడకడు సామాను ఇంకా పెడతాను బొయ్యంగా పెడతాను నువ్వు బాగా సొమ్ము సొమ్మునకే నేను ఆడపిల్లలు కనుక్కోమన్నారేంటి నిన్న ఆడపిల్లలు కనుక్కోమన్నారా ఆడపిల్లలు కనుక్కుంటే కంటే నేను కోడి పిల్లలు వేసుకుంటారు రైతు అంటే నాయన ఆడపిల్ల గది కట్ట 2 కోడి పిల్లలు మేపుకుంటే అంత ఎంత 3 నెలలు మేపు ఉంటే అదొక 8 గుడ్ల మట్టెట్టే కనీసం 10 పిల్లలు 3 నెలలు మేపు ఉంటే కూడా 10 రూపాయలు జాతి పుణ్యత 10 కోడి 5 కిలో వస్తాయి అదే ఆడపిల్ల నుంచి అనుకో ఒక ఎకరం 5 గుంటలు ఉంటుంది ఆ పిల్లలు టిప్పుతుంది కంపెనీలు అప్పుతున్నాం అప్పుడు పెళ్లి చేస్తున్నాం ఇంకో పడ వస్తుంది బండి 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 ఏంటి బండి అప్పు చేసి పెళ్లి చేస్తే బండి అంటే బండి బండి చేసి పెళ్లి చేస్తే బండి అంటే బండి కావాలి మరి మీ అల్లుడు ఇదంటే వీళ్ళందరూ చూడాలా గాజుగారు ఇదంటే వెళ్తున్నారు బండి కావాలా అతను బండి పెట్టాలి మామగారు ఇంకా మామగారు అప్పు చేసి పెళ్లి చేస్తే బండి అంటే బండి బండి కావాలి బండి ఇంకో కొత్త గొలుసు 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 ఏంటి గొలుసు ఇది అప్పు చేసి పెళ్లి చేస్తే మెడ కోసిపోయింది ఆ మామగారు అంటారు మెడ కోసిపోయింది మీ మామగారు ఏమి ఎట్లేదు అంటారు అంటే ఆడ కొంప దెబ్బైపోయినా కూడా పుట్టిన మీద ఆశపోదండి చూసారా ఆడ కొంప దెబ్బైపోయినా కూడా పుట్టిన మీద ఆశపోదండి మామయ్య కష్టాలు వచ్చినాయి బృహతి బేమల్ని అత్తలే అరివేళ్ళు పేరు బేమంటే అటువంటి బెమ్మల కొలుస్తారు నా ఆయన వాళ్ళ బెమ్మలో వెళ్ళి బెమ్మ వాళ్ళ కలియోగం నుంచి బెమ్మదేవుడు కళ్ళు మూసుకుని రాస్తాడు చచ్చిపోయాను ఆ బెమ్మ దేవుడు కళ్ళు మూసుకుని రాసి ఆ బొమ్మలు చేసి ఆ బొమ్మను అలాగే బొమ్మను నిలబడతాడు పాడేస్తే మా పిల్లలకు పెళ్లి అవుతలేదు పెళ్లి అవుతలేదు అనుకుంటాం ఆ టైం వచ్చినప్పటికి ఎక్కడ హైదరాబాద్ నుంచి వస్తాడు పెళ్లి కొడుకు చేసుకుంటాడు తీసుకెళ్ళిపోతాడు ఇంక పిల్లలు కాపాడినాడు అంతే కదా చేసుకుంటాడు తీసుకెళ్ళిపోతాడు ఇంక పిల్లలు కాపాడినాడు ఆయన ఎప్పుడైతేనైనా వాళ్ళ కలియోగం పుట్టించి కౌరలు అభిమాయాలు సర్కారు పెట్టేయండి పుస్తారు ఆదివారం నాడు అట్ట వచ్చింది బుధవారం నాడు పండ వచ్చింది లక్ష్మీవారం నాడు పెద్దల రోజు అయ్యో శుక్రవారం నాడు గంటలకి పోపుల కాలంగా ఇప్పుడు వచ్చిన దేవుడి పెళ్లి పగల వస్తాదండి ఇప్పుడు వచ్చిన దేవుడి పెళ్లి పగల వస్తాదండి పొగలు వస్తుంది దేవుడి పెళ్లి ఊరంతా పెద్దలే నాయన అంటే మీ కుదురు వస్తు వారు మీ పెద్దలు గారు గోవింద నాడు పక్క కేకేసి నాయన ఇప్పుడు కానీ మేము తమ్ముడికి ముహూర్తం పెట్టి పెళ్లి చేసే ఉంటే అంటే బ్రాహ్మణులకు ముహూర్తం పెట్టినప్పుడే మన జాతకం ఎలా ఉంటుంది తెలుస్తుందండి మన జాతకం ఎలా ఉంటుందో తెలుస్తుందండి ముహూర్తం పెట్టినప్పుడే తెలిసిపోతుంది కానీ మనకు స్వప్నం అంచేతంటే అన్ని కుదుర్చుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్తాం అంత శాతం కుదిరి పెళ్లి అప్పుడు మీ పెద్ద మీ కొలువు విష్ణు వారు మీ పెద్ద గారు గోవింద పక్కకి కేకేసి నా ఆయనప్పుడు కానీ మీ తమ్ముడికి ముహూర్తం పెట్టి పెళ్లి చేసామంటే ఆయన అయ్యో నా ఊరు లేసి దేశం కడాకెళ్ళి దేశం కడికి వెళ్తాడు తెలుగుతాడు దేశం కడికి వెళ్తాడు దేవుడు
గురించి ఆపేవాడు. దశన్నవాడికి దిశలు లెక్కలేదు. ఏ పక్క నుంచి దూసుకుపోతుంది. దశన్నవాడికి దిశలు లెక్కలేదు. పెట్టడం మాత్రం అన్నాడు. అది అన్నాడే, పొద్దు అన్నాడే, లచ్చు అన్నాడే, శుక్ల అన్నాడే, పక్కల 10 గంటలకే వచ్చింది. చాలా బాగుంది అనుకున్నారు. ఫ్యామిలీకి ఇచ్చిన ఉన్నారు. వాసులు బోర్డులు బహుమతులు ఇచ్చారు. ఎప్పుడైతే కిళ్ళని సత్కరించారో పెళ్లి కూతురు మెళ్ళ సగం పెళ్లి అయిపోయింది. అప్పుడు మీ పెద్ద గారు భోజనాలు ఇచ్చాడు. ఓహో మా మామ ఇందాక ఏదో పాప కూడా ఉందన్నాడు. ఒకవేళ ఇంటికి వెళ్ళి కాకుండా నచ్చలేదంట ఆయన ముందుమోటుగానే మాట్లాడేస్తున్నాడు. మావయ్య కంగారు పడిపోకు, కాలేరు తెప్పుకోకు, కూడం దొడ్లో సగం దొడ్లో సారీ కసిందంట. నువ్వు చొక్కలేక ఆడపిల్ల పెళ్ళగాలు చెడిపోయిందంటే అప్పులందరూ కలిపి తప్పట్లు కొట్టేస్తారు. అంటే లేరమ్మా కుదుర్చుకున్నారమ్మా అయిందమ్మంట. అంతే కదా నాయన. అయ్యో మామయ్య మామయ్యో ఇప్పుడున్న మాట కయం పోగదు. మా ఇళ్ళకే మేము ఎల్లు తరువాత తల్లికి నచ్చాలే తండ్రికి నచ్చాలే. మా తమ్ముడే కన్నా మర్చోడు మరి కాదు. అయ్యో ఒక్క మాదిరి కన్నీ నచ్చదు మామయ్య. అంటే ఆనాడు మీ పెద్దన్న గారు భోజనాలు గారు మొక్కమని చెప్తున్నారు. అది నాటి వారు వస్తారా? ఎంత తోడైనా పేకటోడైనా ఎంత ఊరమ్మడి దిగుడైనా మా తమ్ముడు చాలా మంచి సందడి తెయ్యేది మమ్మల్ని దిగడండి, కుర్రోళ్ళతో తిరగడండి, సినిమాలు చూడండి, చాలతో మాట్లాడండి అంటారు. కొంతమంది పోలు వచ్చిందనుకో దూరంగా పోయి మాట్లాడుతున్నారు. ఆయన చీకటి పనులు ఆయన ఆనాడు మీ పెద్ద గారు కొందరంటున్నారు. అయ్యో మా తమ్ముడే కన్నా మంచోడు మరి కాదు. అయ్యో ఒక్క మూడల కన్నీ నచ్చల మామయ్య. మా తమ్ముడే కన్నా మంచోడు ఒక్క మాదిరి కన్నీ నచ్చల మామయ్య. అయ్యో ఇరికి నచ్చాలే పొందుకు నచ్చాలి. సబోరి అందరికి చక్కగా నచ్చాలి. సబోరి అందరికి చక్కగా నచ్చాలి. అంటే ఇరుగు పొరుగు కూడా తీసుకెళ్ళి అందులో ఎవరో ఏ మాట చెప్పినా ఆగిపోతుంది. ఇప్పుడు ఆ పెళ్లి కూడా నచ్చక్కలేదు. ఇంకేదంటే కట్నం ఎత్తేసాలి, కట్నం ఎత్తేసాలి. కోలంకరైనా పర్వాలేదు, పిల్లల ఇంట్లో ఉండదు నువ్వు లైన్ తిరిగి కానీ పిల్లల ఇంట్లో ఉండదు నువ్వు లైన్ తిరిగి కానీ అంటారు. ఇప్పుడు అవుతుంది నాయన అప్పుడు కాబట్టి అలాగంటే అలంకరణ ఆలోచించాడు. అందరికీ దేవుడు నా కల్లుడు అవుతున్నాడు. అందరికీ దేవుడు అల్లుడు అవుతున్నాడు. ఆ కూతురు గాచారం ఎలాగుంటే ఆయన సపంగా ఎల్లుడికి దండములో పెట్టి తిరిగాడు. దిగుస్తున్నారు. మీ కన్న తల్లి శుభద్వారం ఎదురు చూస్తా ఉన్నారు. కంగారు కంగారుగా పడుతుంది. మీ కన్న తల్లి గంట కంగారు మీ అది సూపర్కి సూపర్ని పరిస్థితి కూతురమ్మ ఆరుగురు కోడల కన్నా చక్కన బంగమ్మ. అలాగనగానే మీ కన్న తల్లికి బుధాలు వెళ్ళి ఏదైనా పుట్టినరోడు గొడవ చెప్పగానే ఏదైనా సంతోషపడతా. ఇక్కడ పులిగించి తాగినా అక్కడ పొలవుతున్నా ఆ గొడవ నాయన
పుట్టింటిలో పురుగు దగ్గర పుట్టింటోడు కూడా చూస్తారా ఆయన మా అన్నగారు బాగున్నాడా నా వదిలిగారు బాగుందా అలాగంటే మీ అన్నగారికి ఒక ఆడపిల్ల కొడుపిల్లని ఆడపిల్ల మేము చేసుకుంటామన్నా ముహూర్తాలు ఆ రోజు ఈ రోజు కాకుండా 3 రోజులు ఉన్నాయమ్మా ఆడవాళ్ళు మాట్లాడి మీ పెద్దగారు రాస్తున్నాడు మహాశని మీ పెద్దలు గోవిందలు నమస్కరించారు ఏమనగా లక్ష్మీవారి నాడి చుట్టాలు పట్టాలు కొన్ని ఆడపిల్ల పిల్లలు ఆచరణ పాలైపోతా మామయ్య ఆ లేఖ పట్టే పని కూడా పెట్టి పిచ్చాడు శిల్క బుద్ధి బోధించాడు ఆ శిల్కను అందించాడు ఆ శిలక కావులు కావమంట నాయన పడలేపోతుందో నాయనే పడలేపోతుందో నాయన కావులు కావమంట నాయన కేర్చి చీకిల్చి పెట్టింది ఇతనే మహారాజా ఏంటాడు ఆ శంకరం వారికి పంపించారు ఆ సీటు చూసుకున్నా ఆ సీటు చూసుకున్న ఆంధ్రలో పెళ్లి పనులు మొదలెడుతున్నాడు ఎలాగంటే చాలా కట్ల పారుడాకులు తెచ్చి పైన పట్టారండి పాకులు తెచ్చి దండలు పెట్టారండి పెళ్లి పనులు అక్కడ పెళ్లి పనులు పెద్దనగారు గొడుగులు ఇస్తున్నాడు ఎలాగంటే గొప్ప గొడుగుల తీరు గొడవ తమ్మాలండా 12 తమ్మాల పారుడాకులు తెచ్చి పైన పట్టారండా పాకులు తెచ్చి తొళ్ళు కట్టారండా వజ్రాల పోలుకుని మాడుకులు వేసారండి పోలుకుని రంగులు గుచ్చారండి పగడాల పోలుకుని పట్టి ఎట్టారండి పగడాల పోలుకుని పట్టి ఎట్టారు మంచి గన్నం వేశారు బెల్ల పచ్చులు తెచ్చి పెళ్ళి గౌరవ ఆనాడు బెల్లపచ్చులే పట్టే పట్టాయండి స్వామి వారికి పెళ్లి నచ్చి మీ కన్న తల్లి పసుపు కుంకుమ పట్టుకుని కూడా 10 మంది తీసుకుని గడప గడప పెట్టి ఊరంతా కేకేస్తున్నారు ఎలా కేకేస్తున్నారా అయ్యో నా కంటాసున్నోళ్ళు నా నా కంటా పెద్దోళ్ళు నా మీరందరూ నమ్మ ఓతల్లో పెళ్ళి కొడుకు నా కొడుకు కన్నా పెళ్ళి కొడుకు చేస్తాను నమ్మ ఓతల్లో కన్నే నమ్మ ఓతల్లో
ఊరంతా కేకేస్తా నాయన పట్నమంతా తిరిగి పల్లెంతా తిరిగి కోటాపేటలు తిరిగి పేటలు తిరిగా మామగారు పడుకోకండి చెప్పండి మామగారు ఏదో ఆలోచిస్తున్నారు దేనికండి కాకేస్తారా అంతేనా ఇంకేమనుందండి ఇంకేం లేదంటే ఆవిడ అంటే నాయన ఊరంతా కేకేస్తారు పెళ్లి కొడుకు చూసినప్పుడు డబ్బులు పేరంటాం కానీ అత్యంతలు అయినాక ఎవరి చేతిలో ఏముంటుందని ఎవరి చేతిలో ఏముంటుందని అత్యంతలైనా కేకేస్తారు స్వామి వారిని పెళ్లి కొడుకు దేవలో కొనికి నాగలో కొనికి స్వామిని రెట్టబట్టుకుని స్వామిని అంటున్నారంట తమ్ముడు సీకాయ మా కాయలో తమ్ముడు సిద్ధలను తమ్ముడు తమ్ముడు నలుగు నడుతున్నారు తమ్ముడు ఆ ఏలాంటి పట్టు ఇప్పుడు ఎంత ఇష్టం లేకపోయినా ఇప్పుడు కూడా పెడతారు ఏమన్నా పెడతారు కదా పెళ్లి కొడుకు ఎంత ఇష్టం లేకపోయినా కొత్తలు పెట్టి ఎలాగైనా పెడతారు ఆనాడు స్వామి తిట్టారు కాబట్టి జాకాయ జాపత్రి సీకాయ మాకాయ జాకాయ జాపత్రి పసుపు ముగ్గు కలిపితే ఎర్రగా పారాయణం అవుద్ది కాళ్ళకు పారాయణం తీస్తారు ఇందుకు ఆయన మంచి గంధం తీస్తారు చేతులకు పూస్తారు ఆయన ఇందుకు గాడి తీస్తారు ఇందుకు గాడి తీస్తారు పెట్టారు నువ్వు బోధలా గురువు అని భక్తులకి దేవుడు బాబు కూడా భక్తులకి దేవుడు బాబు దేవుడా పెళ్ళి కొట్టేశారా పెళ్లి అంటే పెళ్లి కొట్టే నుంచి గుర్తు మనిషి పెళ్లి కొట్టేగానే పెళ్లి కొడుకు చూసారా ఆ పుట్టేగానే పెళ్లి కొడుకుంటారు భగవంతుడని పెళ్లి కొట్టేశారు బంగారు పల్లకి ఇచ్చారు మంచి ముత్యాలు పోస్తారు ఓ ముందు కోసం కూడా పల్లకి పలకే ఎక్కువ ఓ అనవుతారా పలకే ఎక్కువ ఓ దిగుడు పలకే ఎక్కువ ఓ తిరుపతి కన్నా పలకే ఎక్కువ అని స్వామిని బతిమాలుతున్నారు స్వాములు వారు అలా ఇచ్చారు నేను పల్లకెక్కాలా పల్లకెక్కి తెల్లాలా పల్లకెక్కితే పరువు అని స్వామి వారు అయ్యో పల్లకే మాడతుంది పర్వతాలను పారిపోతున్నారు స్వామి వారి పెళ్లికని సాకల పన్న సాకల శుభ్రం వస్తున్నారు వీళ్ళిద్దరికి ఎదురొచ్చాడు వీళ్ళిద్దరికి ఎదురొచ్చాడు మరి అప్పన్న ఎక్కడికి వెళ్తున్నారు ఎవడు బాబయ్య మీ అమ్మగారు మీ పెళ్ళంట 10,000 ఇస్తానన్నారు మమ్మల్ని ఇద్దరిని రమ్మన్నారండి వస్తున్నాడు బాబయ్య అన్నారు ఒరే అప్పన్న నా పెళ్లి పోయి మార్పుని చెప్పాలి అన్నాను మోనన్న ముసలుడు కూడా పెళ్లి అంటున్నాడు ఎందుకంటే మోనన్న ముసలుడు ఈ పెళ్లి అంటే పిల్లలు ఇస్తారంటారు అంతేకాని నా వద్దన్న మొక్క మోనన్న ముసలుడు కూడా నాయన సప్పడి రూపాయలు సమీపిస్తున్నాను 51 రూపాయలు ఇలాంటి 80 రూపాయలు చేసుకున్నాను మోనన్న ముసలుడు కూడా పెళ్ళంటే పిల్లల్ని ఆకలిస్తారంటారు కానీ నాకు పెళ్ళి వద్దాను అంచేత నువ్వు అబద్ధాలు పెళ్లి చేయమన్నా ఈ అబద్ధాలు కుడుకట్టమన్నారు
నువ్వు అబద్ధాలు పెళ్లి చేయమన్నారు. ఈ అబద్ధాలని అంటే ఇంతవరకు అలా చేసేవారమ్మా. అలా చేస్తే పెళ్లి అయిపోగానే ఆ చేసిన వాళ్ళు అలాగైపోరు అలాగైపోరు. ఈ లోపల చేసిన వాళ్ళు పడిపోరమ్మా గొడవ పంపరాళ్ళు నాయన ఇప్పుడు నాయన. అది కాకుండా ఏమండి బాబయ్య మీరు చెప్పండి బాబయ్య అన్నారు. ఒరే చెప్పకపోతే నా పెళ్లి చూడిపోయి మార్గం చెప్తారా చెప్పండి, లేకపోతే మా అమ్మగారు 10,000 ఇస్తానన్నారు, మీకు 20,000 ఇస్తాను, నా పెళ్లి చూడిపోయి మార్గం చెప్పండి అన్నారు. చెప్పండి బాబయ్య ఓ జంటని కలపాలి కానీ ఓ జంటని ఎదిగకూడదు అన్నారు. అలాగంటే స్వామి గారు అంటున్నాడు ఏ నా పెళ్లి కానీ చెడిపోయి మార్గం చెప్పకపోతే సంసారం పాడు చేస్తాను. పాడు చేస్తాను అన్నాడు. అప్పుడు